వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ గెస్ట్ చూసుకున్నట్లయితే బిఆర్ ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. షూట్ అండ్ షో ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతమంది డైరెక్టర్లు ఎట్లా చేస్తారంటే, నువ్వు ఇంత పెట్టుబడి పెట్టు, నిన్ను హీరోని చేస్తా అంటున్నారు. ఇది ఎంత మాత్రం, దీనిపైన మీ స్పందన ఏంటి? నేను అలానే వచ్చాను. నువ్వు హీరోగా చేయి, డబ్బులు పెట్టు, నేను డైరెక్ట్గా చేస్తానని చెప్పేసి ఇట్లా అప్రోచ్ అయ్యాను. సో మొత్తానికైతే బయట అయితే మీ గురించి, ప్రసాద్ గారి గురించి చిన్న రూమర్ అయితే ఒకటి ఉంది. సో ప్రసాద్ అయితే చాలా డబ్బులు తీసుకుంటాడు, మధ్యలోనే ప్రాజెక్ట్ ఆపేస్తున్నాడు అనే ఒక రూమర్ ఉంది. అది ఎంత మాత్రం నిజం? అంటే నేను అట్లా ఎన్ని ప్రాజెక్టులు ఆపాను అనేది నాకు తెలియాలన్నమాట. అంటే సేమ్ ఏదైతే రావణ కష్ట గురించి చెప్పానో, మామూలుగా మీ దగ్గరికి ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు అనమాట. ప్రొడ్యూసర్స్ వచ్చేది ఏ విధంగా వస్తారు అంటే, మీకు పెట్టుబడి పెడితే మేము ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చునా అనే దృష్టితో వస్తారా, లేకపోతే మీ టాలెంట్ చూసి వస్తారా, లేకపోతే ఎట్లా? అంటే ఒక హీరోయిన్ ఉంటుంది, సో డబ్బులు పెడితే ఆ అమ్మాయితో మనం మింగిల్ అవ్వచ్చు, సో ఆ అమ్మాయిని బెడ్ వరకు తీసుకెళ్ళచ్చు అనే కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ప్రస్తుతానికి అట్లా అంటే మదనపల్లిలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. మదనపల్లిలో చాలా మంది అప్రోచ్ అయ్యారు. సో ఇట్లా చేద్దాము, ఆ హీరోయిన్ కమిట్మెంట్ ఇస్తుంది మాకు కనుక్కో. కూడా హీరోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ కథలో దూరి, నాకు ఇట్లొద్దు, నాకు ఇది బాగలేదు, అది బాగలేదు, నాకు ఇట్లా పెట్టు, అట్లా పెట్టు అనే సన్నివేశాలు ఎప్పుడైనా జరిగాయా? చాలా జరిగింది. ఆ అమ్మాయితో హక్ సీన్ పెట్టు, టచింగ్స్ పెట్టు అనడం ఘాట్ నుంచి, తర్వాత సాంగ్ పెట్టు, అంటే రిక్వైర్మెంట్ ఉండదు, సాంగ్ పెట్టు, టైటిల్ మార్చు. మొట్టమొదటిగా మీరు మళ్ళీ రావా అనే సినిమా, అదే షార్ట్ ఫిల్మ్ అయితే తీశారు. అందులో మీరు డిఓపిగా చేశారు, డైరెక్టర్గా చేశారు, ప్రొడ్యూసర్ మీరే అనుకుంటా. సో ఇంత రిస్క్ పడి మీరు ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది? ఫస్ట్ మనల్ని బిలీవ్ చేయడానికి ఎవరికి ముందుకు రాదు, మనం ఏంటని ప్రూవ్ చేసుకోవాలి. నా జూనియర్ ఒక అమ్మాయిని తీసుకున్నాను, నా క్లాస్మేట్ రెండు ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేశారు. ఏది మధుమతి అని చెప్పేసి రావణ. అది ఎందుకు మధ్యలో ఆగిపోయింది? కారణం ఏంటి? హైదరాబాద్ నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చాము, స్వాతి అనే ఆమె, చేసాం. ప్రతి ఫ్రేమ్లోనూ మిస్టేక్స్. కంటెంట్ పరంగా అది నాకు చాలా డిసప్పాయింట్ అయింది. పక్కకి వెళ్ళి కూర్చొని కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటే కాలంలో ఏరువాక షార్ట్ ఫిల్మ్ అయితే బాగా మంచి హిట్ అయింది. సో ఇది అయితే మీకు 4 years పట్టింది కంప్లీట్ అవ్వడానికి. సో ఎందుకు పట్టింది ఇంత 4 years రావడానికి? కారణం ఏంటి? అలాగే ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది చేంజ్ అయ్యారని మాకు టాక్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇంత రిస్క్ భరించడానికి? ఏంటి కారణము? ఏరువాక అనే టైటిల్ ఆయన ఇచ్చాడు, సో చేయాలనుకున్నాను. సార్ కానీ ఫోన్ చేసి చెప్పా, సార్ ఇలా షార్ట్ ఫిల్మ్ లా తీస్తే బాగుంటుంది అంటే, ఏంటండి మీరు ఎలా చేస్తున్నారు? బై హీరో కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, నేను కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. సో షూట్ కంప్లీట్ చేయగలరు. షూట్ కంప్లీట్ అయిపోయింది కానీ అవుట్పుట్ అనుకున్నంత రాలా, కొంచెం డిసప్పాయింట్ అయినా.